బ్రో నెక్స్ట్ ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంది? గుర్తుకొస్తున్నాయి కూడా రిలీజ్ ఉంది అనుకుంటా, వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది వాటి నుంచి. దాని గురించి చెప్పండి. అంటే సినిమాలు వేరు, మళ్ళీ వెబ్ సిరీస్ లో టైం ఉంటుంది. వెబ్ సిరీస్ కావాల్సినంత టైం ఉంటుంది నాకు తెలిసి, ఎపిసోడ్స్ వైజ్ ఉంటుంది. దానికి కొరియోగ్రాఫర్ వెబ్ సిరీస్ కూడా కోర్ట్ ద్వారా వచ్చింది. అంటే కోర్ట్ కొరియోగ్రాఫర్ అని వాళ్ళు పిలుచుకొని మాట్లాడారు. అందులో టీం నుంచి మనల్ని రిఫర్ చేసి పిలిచారు. సిరీస్ మొత్తం కథ విన్నాను నేను. ఆ కథ విన్నప్పుడు మన రోజులు మనకు గుర్తొస్తుంది. మన చిన్నప్పుడు నాస్టాల్జియా ఫీలింగ్ అంతా వచ్చింది. బాగుంది. సాంగ్స్ విన్నాను, సాంగ్స్ అంతా బాగున్నాయి. సో అదంతా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా పక్కన పెడితే బ్రో, మొన్న ప్రీమియర్స్ చూపించారు. అంటే ఇది టెలికాస్ట్ అయ్యే ముందు, అంటే ఇప్పుడు ఓటీటీకి వచ్చే ముందు మాకు షోస్ చూపిస్తారు కదా, అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ బ్రో. అక్కడ నాకు ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నాను. ఈ వయసు అని ఒక సాంగ్ ఉంటుంది బ్రో. చైల్డ్హుడ్ మాంటేజ్ అని పడుతున్నాయి, అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు, రిలేట్ అవుతున్నారు. మన మాంటేజ్ మనం చిన్నప్పుడు చేసినవన్నీ నేను స్క్రీన్ మీద పెట్టాను. అంతగా కొత్తగా అన్ని చేస్తాం, బోరింగ్ దగ్గర స్నానాలు అవన్నీ చేస్తాం కదా. సో అవన్నీ ఓకే. ఈ వయసు అయిన సాంగ్ లో ఒక చిన్న కట్ ఉంటుంది, మ్యాచ్ కట్. చైల్డ్హుడ్ నుంచి ఈ ప్రెసెంట్ ఏజ్ కి వచ్చే ఒక కట్ ఉంటుంది హీరోయిన్. సో ఆ కట్ దగ్గర బ్రో జనాలు ఎట్లా అరుస్తారంటే ఆ రోజు పేపర్లో గీసి, అది నార్మల్ కట్టే, అంటే నార్మల్. కానీ అప్పుడు అనిపించింది, ఒక చిన్న విషయమైనా సరే కట్ ఆన్ టైంలో పడితే, ఆన్ టైంలో మనం చెప్పగలిగితే అది పెద్ద వాల్యూ యాడ్ అవుతుంది కదా. సో అలాంటి ఒక వాల్యూ యాడ్ అయింది బ్రో ఆ షార్ట్ కి. సో నాకు బయటకు వచ్చిన తర్వాత ఆ షార్ట్ గురించి, సాంగ్స్ మౌంటర్స్ గురించి, అసలు కొంతమంది డైరెక్టర్స్ వచ్చారు అక్కడ, కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ వచ్చారు, కొంతమంది అక్కడ హీరో మన విరాజ్ అశ్విన్ గారు, యశస్వి గాని, మన వీళ్ళందరూ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు మన శరత్ చంద్ర గారు అండ్ మన బన్నీ గారికి పర్సనల్ పిఆర్ గా చేసి అండ్ ప్రొడ్యూసర్ గా వచ్చారు. సో ఆయన ఎంత కాంప్లిమెంట్స్ చేశారంటే, ఎంత అసలు నాకు అనిపించింది. నేను యాక్చువల్లీ ఆ ప్రివ్యూ నేను స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాను. మనం ఎవరు పట్టించుకుంటారులే, వెళ్ళి మనం వర్క్ చేసాం అయిపోయింది అనుకున్నాను. కానీ వెళ్ళకపోయినా నేను చాలా మిస్ అయ్యాను అనిపించింది. ఎందుకంటే అంత అప్రిషియేషన్. ఒక వెబ్ సిరీస్ కూడా సినిమానే ఎవరు చెప్పాలన్నా సినిమానే వస్తుంది. యాక్చువల్లీ ఒక వెబ్ సిరీస్ లా లేదు, అది సినిమాలానే ఉంది. ఇప్పుడు వినోద్ బ్రో డైరెక్షన్ కానీ, మన రెహాన్ బ్రో డిఓపి అది కానీ, సో క్వాలిటీస్ కానీ, సినిమా క్వాలిటీ అంతా, అసలు సిరీస్ క్వాలిటీ లేదు. బేసిక్గా సిరీస్ కూడా ఇప్పుడు సినిమా క్వాలిటీస్ వస్తున్నాయి. కానీ దానికి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బ్రో, మన చిన్నప్పుడు వెళ్ళి మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఆ డేస్ గుర్తొచ్చాయి బ్రో. అండ్ లవ్ సాంగ్ చేసినప్పుడు ఆ స్కూల్ డేస్ లవ్ నుంచి ప్రెజెంట్ చేసినప్పుడు సేమ్ మనం స్కూల్లో ఉన్నప్పుడు మనకున్న క్రష్ కానీ, మన లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ లో ఉన్నప్పుడు మనకు కొంతమంది ఎవరో ఒకరు నచ్చుతారు కదా, అది లవ్ కాదు, చిన్న అట్రాక్షన్ ఉంటుంది కదా. ఆ డేస్ అవన్నీ మైండ్ లో పెట్టుకొని మనం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, వాళ్ళ పేర్లు రాసుకుంటా ఉంటాం, వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని చూస్తూ ఉంటాం, వాళ్ళు మనం నోటీస్ చేయాలనుకుంటా ఉంటాం, వాళ్ళు తెలిసేలా ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ నేను ఆ సినిమాలో పెట్టాను బ్రో. అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ బ్రో. అది ఆడియన్స్ కూడా చూడండి. మీకు ఒకటే ఆడియన్స్ కి మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే బ్రో, గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు, అది ఎట్లా వెబ్ సిరీస్ కదా అని చెప్పేసి ఈ రోజు ఒక ఎపిసోడ్, రేపు ఒక ఎపిసోడ్ అలా కాకుండా సింగిల్ స్టెచ్ చూడండి. ఎందుకంటే ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది మీకు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే మీకు ఆ ఎమోషన్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. సో స్కూల్ ఏజ్ నుంచి, టీనేజ్ నుంచి ప్రెసెంట్ ఏజ్ వరకు మీకు ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో ఉన్న ఎమోషన్ అనేది ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ మీరు మిస్ అవ్వరు ఒక సింగిల్ స్టెచ్ లో చూస్తే. మీరు ఈ రోజు రేపు కట్ బై చూస్తే మీకున్న ప్రెషర్స్ లో మీరు ఆ కనెక్షన్ మిస్ అవ్వచ్చు, మీరు అది మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు, మీరు ఫీల్ అవ్వకపోవచ్చు. నా రిక్వెస్ట్ అదొకటే. ఎందుకంటే నేను చూసినప్పుడు నేను అదే ఫీల్ అయ్యాను. ఒక సింగిల్ స్టెచ్ చూడండి, మీరు తప్పకుండా ప్రేమిస్తారు, మీరు చాలా మందికి మళ్ళీ రిఫర్ కూడా చేస్తారు. అండ్ మన ఛానల్ ద్వారా గుర్తుకొస్తున్న టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అంటే ఎట్లా హిట్ కొట్టేసాం మనం. నేను కూడా ఉన్నాను కాబట్టి అందరికి, నాతో పాటు కలిపి అందరికి కంగ్రాచులేషన్స్. సో చాలా హ్యాపీగా ఉందన్న మీతో ఇలా మాట్లాడుతుంటే. లైక్ మన మీ జర్నీ గురించి తెలుసుకున్నప్పుడు కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంది. కొంచెం అంటే ఇంకా బెటర్ గా అవ్వాలి, నెక్స్ట్ మంచి సినిమాలు పడాలి అని చెప్పేసి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ మీరు లైఫ్ లో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అంటే మీరు అనుకుంటారు కదా, ఒక లెవెల్ వరకు మీరు చేసేసారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, చాలా మంచి సినిమాలు కొరియోగ్రఫీ చేయాలి అండ్ పాన్ ఇండియా వైడ్ మీకు మంచి ఫేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.